క్రెడిట్ కార్డ్ ఉంటే అనవసర ఖర్చులు పెరుగుతాయని చాలా మంది అనుకుంటారు. కానీ దాన్ని తెలివిగా వాడుకుంటే చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డులతో వచ్చే రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరైన క్రెడిట్ కార్డ్. ముందుగా మీ అవసరాలు, అలవాట్లకు సరిపోయే క్రెడిట్ కార్డును తీసుకోవాలి. ఉదాహరణకు మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటే టికెట్లపై క్యాష్ బ్యాక్, రివార్డులు ఇచ్చే ట్రావెల్ క్రెడిట్ కార్డును ఎంచుకోవాలి. కిరాణా సరుకులు లేదా షాపింగ్ ఎక్కువగా చేసేవారైతే వాటికి తగ్గట్లుగా షాపింగ్ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం ఉత్తమం. కార్డు డిస్కౌంట్లు, లిమిట్. క్రెడిట్ కార్డుతో ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లపై ఓ కన్నేసి ఉంచాలి. అలాగే మీ క్రెడిట్ లిమిట్లో 30% కంటే తక్కువ మాత్రమే ఖర్చు చేసేలా చూసుకోవాలి. ఇది మీ క్రెడిట్ స్కోర్ను సేఫ్గా ఉంచుతుంది. అంతేకాకుండా కార్డుపై ఒక నిర్ణీత మొత్తం ఖర్చు చేస్తే యాన్యువల్ ఫీజు కూడా మాఫీ అయ్యే అవకాశం ఉంటుంది. కో బ్రాండెడ్ కార్డులు. క్రెడిట్ కార్డు కంపెనీలు వివిధ బ్రాండ్లు, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లతో టైఅప్ అవుతుంటాయి. వీటి ద్వారా రెస్టారెంట్లు, ఆన్లైన్ షాపింగ్, పండుగలు, సీజనల్ సేల్స్ సమయంలో స్పెషల్ డీల్స్, రివార్డ్ పాయింట్లు ఇస్తాయి. ఈ రివార్డ్ పాయింట్లు, వోచర్లను సరైన సమయంలో వాడుకుంటే ఖర్చులు బాగా తగ్గుతాయి. 0% వడ్డీ ఆఫర్లు. కొన్ని క్రెడిట్ కార్డులు లాంచింగ్ ఆఫర్ లేదా స్పెషల్ సేల్స్ సమయంలో ఎలక్ట్రానిక్స్, ఇతర కొనుగోళ్లపై 0% వడ్డీ ఆఫర్లను అందిస్తుంటాయి. ఇలాంటి ఆఫర్లను ఉపయోగించుకోవడం వల్ల ఎలాంటి అదనపు వడ్డీ భారం లేకుండా వస్తువులను కొనుగోలు చేసి డబ్బు ఆదా చేసుకోవచ్చు.